సిటీ కేబుల్. తాండూరు మండలంలో అధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించనున్నారని తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్య నాగప్ప తెలిపారు. శుక్రవారం తాండూరు మండలం గౌతాపూర్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తనయుడు బుయ్యని అవినాష్ రెడ్డితో పాటు నాగప్ప ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగప్ప మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలోనే ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారని అన్నారు. వికారాబాద్ జిల్లాలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన కరణ్కోట్ గ్రామ సర్పంచ్ గా రాజ్ కుమార్ 14 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నిర్వహిస్తున్న పలు అభివృద్ధి పనులను గుర్తించి ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. తమ గ్రామంలో కూడా సర్పంచ్ అభ్యర్థి గెలవనున్నదని ధీమా వ్యక్తం చేశారు. చిట్టిగనాపూర్, వీరారెడ్డిపల్లి, బిజ్వారం, కరణ్కోట్, రాంపూర్ తాండా తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని నాగప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌతాపూర్ గ్రామ పెద్దలు రాజేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ, బీజేపీ నాయకులు నరేందర్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు మాట్లాడుతూ జన్య సుజనను కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనకు చేసిన మన గౌతాపూర్ గ్రామంలో పట 80 రేషన్ కార్డులు అయితే ప్రతి గ్రామంలో పట ఒక్కొక్క ఇంటిలోకి చేయలేకపోయారు. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చింది కానీ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయితే కూడా ఇంకా ఒక రేషన్ కార్డులో పేరు ఇంటి లేదు. ఎప్పుడు చరిత్రలో తిరగరాసినటువంటి మన కరణ్కోట్ గ్రామం పెద్ద గ్రామ పంచాయతీ 14 వార్డు మెంబర్ ఏకగ్రీవంగా అయినాయి. ఎందుకైనా మనోహర్ రెడ్డి మీద బాధ్యత చాలా ఉంది. మనోహర్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, ఆయన మాకు చాలా చేస్తారని చెప్పి పెద్ద గ్రామం నమ్మి రాజ్ కుమార్ని కూడా యునానిమస్గా సర్పంచ్ చేసిండ్రు. 14 వార్డు మెంబర్ అయిపోయినాయి సర్పంచ్. ఇది తాండూరు మేజర్ గ్రామ పంచాయతీలో ఎప్పుడు ఎటువంటి మన జిల్లాలే కాలేదని చెప్పి నేను అనుకుంటున్నా. కాబట్టి ఇది బాగా గ్రహించాలి. ఇంకో పట వీరారెడ్డిపల్లి పట పురుషోత్తంని ఏకగ్రీవంగా తీసుకున్నారు. 2 మూడవది వెంకటరెడ్డి రాంపూర్ తాండా లోపల చేసుకున్నారు. ఇంకా మన చిట్టిగనాపూర్లో విజయ్ని చేసుకున్నారు. 4 ఇంకో చంద్రవంశ కాలేదు. పర్వతాపూర్ మన పార్టీ అభ్యర్థి కాదు, కాకపోతే పార్టీలోకి వస్తానని చెప్పిండు. ఆయనకు సమయం ఇవ్వలేము కాబట్టి పార్టీలోకి తీసుకొచ్చి పార్టీలో విలీనం చేసుకుంటామని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే 5 గ్రామ పంచాయతీలు అయినాయి. ఇంకో విషయం ఏంటంటే బిజ్వాడ కూడా ఎందుకైందంటే మనోహర్ రెడ్డి ఒక ఎమ్మెల్యే ఒక మంచితనంతో ఈ అందరు జనాలు తెలుసుకున్నారు. అరే ఇట్లాంటి వ్యక్తి మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, అడిగినందుకు కాదనని చెప్పి. ఇంకో కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది ఏంటంటే ప్రతి రేషన్ కార్డులు వచ్చినాయి. మా ఒక ఎగ్జాంపుల్ గౌతాపూర్ లోపల 80 రేషన్ కార్డులు వచ్చినాయి. కొత్తగా నమోదైపోయిన మా ఎగ్జాంపుల్ మా ఇంట్లో చెప్తే మా కోడలు వచ్చింది 12 సంవత్సరాలతో కూడా ఇంకా రేషన్ కార్డులో పేరు లేకుండే, అయితే పేరు అయిపోయింది. ఎప్పుడు ఉన్నా కానీ మన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉండి అభివృద్ధి ప్రథం ఏమీ లేదు. మేము ఒకటి చెప్తున్నా, ఎస్సీలకి ఏదేమి చెప్తున్నా, ఎస్సీలని వాళ్ళతోటే ఆయన పబ్బం గడుపుకున్నాడు, ఆయనతోటే చేసుకున్నాడు. కానీ ఆయన బాగుపడ్డాడు కానీ ఎస్సీలు బాగుపరచలేడు. ఇది బాగా గమనించాలి. ఎందుకంటే ఎస్సీ యువకులు ఉన్నారు కాబట్టి నేను ఒక జన్య సుజం మేము బలపరుస్తున్నాం. నేను ఒక్కరు కాదు, మా యూత్ ఉన్నది, మన బీజేపీ ఆయన నరేందర్ రెడ్డి ఉన్నాడు, అందరు కలిసి మేము బీసీ మహిళ ఉన్నది కాబట్టి మీరు అందరు ఉండి నా మీద ఒక నమ్మకము, ఒక సుజన్ ఒక నమ్మకం చేస్తారని చెప్పి ఒక నమ్మకంతో మాకు బలపరిచినందుకు నా తరపు నుంచి తాండూరు మండలపాటి వాళ్ళకు ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ప్రతిదీ నేను ప్రజల మధ్య ఉంటాను. నేను ప్రతి సమస్య ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయిన తర్వాత నా మాట కాదనలేడు సారు. అటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. అరే మా పార్టీ ప్రెసిడెంట్గా చేసుకుంటూ మా విలేజ్ కూడా ఇంకా చూస్తామని చెప్పి ఒక నమ్మకం ఏర్పడినందుకు జన్య సూచనకి ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఊరందరూ ప్రతి ఒక్కరు పురుషోత్తం మన రామచంద్ర రెడ్డి కానీ, మా మహేంద్ కానీ, మా దస్తప్ప కానీ, మల్రెడ్డి కానీ, వెంకటరెడ్డి, జెండా వెంకటేష్, వీళ్ళ పేరు అందరు ఇంకా తగ్గినోటు ఏమనుకోవద్దు. వీళ్ళందరూ కలిసి నీవైతేనే దీనికి ధీటుగా ఉంటావు కాబట్టి నీవైతేనే అయితే అని చెప్పి నా ఎంబడి నాకు ఆరోగ్యం బాగాలేదు.
వాస్తవంగా నేను హార్ట్ పేషెంట్ని, నేను రెస్ట్ తీసుకోవాలి. నేను 95 సర్పంచ్ చేసిన, 14లో ఎంపీడీ చేసిన, నాకు ఈ పదవులతో ఏం పెద్ద లేదు. కాకపోతే నాకు ఉన్నది ఒక నమ్మకం ఏంటంటే ఒక పెద్ద మనిషి ఉంటే చేస్తాడు. ఒక నమ్మకం నా మీద పెట్టినరు, నా మీద పెట్టి నా కోడల్ని మీరైతే బాగుంటుందని చెప్పి అన్నందుకు నేను వాళ్ళ మాట కాదనకుండా ఆమెని బరిలో దింపడం జరిగింది. మేము గౌతాపూర్లో కూడా వాళ్ళందరూ నేను చెప్పడం కాదు, వాళ్ళు 10 వార్డు మెంబర్ని గెలిపిస్తాం, సుజనని గెలిపిస్తాం, మెజార్టీతో గెలిపిస్తామని అంటున్నారు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకోటి ఎస్సీలకు చెప్తున్న యూత్ అంతా వచ్చింది, మీరు ఒక సుజన గెలిపించిన తర్వాత తాండూరు మండలం లోపల ఫస్ట్ నిధులు తీసుకొచ్చి మన మోడల్ కాలనీగా చేస్తా అని చెప్పి నేను ఎస్సీలకు సభాముఖంగా చెప్తున్నా. ఇంతకుముందు శ్మశాన వాటి గురించి నేను ముస్లిం చెప్పిన, రాండి ఎమ్మెల్యే సాబ్ వచ్చిండు, 30 సరైన 7 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరం మీకు ఇప్పిస్తామని చెప్పినాం, వస్తామని తయారైనరు. మళ్ళీ వాళ్ళకి ఎవరేం అభ్యపెట్టినరో రాలేదు. ఇప్పటికైనా కూడా ఇంకా వాళ్ళు అడగకుండా కూడా మేము వచ్చి ధైర్యంగా ముందు వాస్తవంగా వాళ్ళకు ఒక 4 గుంటల భూమి ఉండే, ఆ 4 గుంటల భూమి లోపల సరిపోతలేదు. నీళ్ళు వచ్చి అక్కడ ఉండి ఇబ్బందులు అయ్యి అక్కడ చాలా ఇబ్బంది అయింది మైనార్టీస్కు. మేము కూడా ఇంకా సపోర్ట్ చేసి ముందు ఫస్ట్ వాళ్ళ సమస్య తీరుస్తా, జన్య సృజనతో చేపిస్తాం. ఊరు మందికి నేను చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి లేదు. బీసీ బొందలగడ్డ కొంతమంది ఆక్రమించారు, దాన్ని కంపౌండ్ నిర్మాణం చేపిస్తున్నాం. నేను 95 సర్పంచ్ అయినప్పుడు వాటర్ ట్యాంక్ కడతాను చెప్పి కాంట్రిబ్యూషన్ తోటి కట్టించాను. తాండూరు మండలంలో ఫస్ట్ నేనే కట్టినాం. అటువంటి నేను ఒక చెప్పి చేస్తా, ఎందుకంటే ఇప్పుడు చెప్పి నేను ముఖం చాటేసే వ్యక్తిని కాదు, గంటాపతంగా చెప్తాను. నేను ఎస్సీలకు మాత్రం రుణపడి ఉంటా, గెలిపియండి, మీ రుణం నేను తీర్చుకుంటా అని చెప్పి నేను ఎస్సీకి యువకులు వచ్చారు కాబట్టి అందరికీ చెప్తున్నా, చేతులు దండం పెడుతున్నా, మీరు నన్ను ఆదరించండి, జనరేషన్ గెలిపియండి, నన్ను మీ దాన్ని మీరు గెలిపిస్తారు, నేను వమ్ము చేయండి, నేను తీరుస్తా అని చెప్పి మీ సభాముఖంగా చెప్తున్నా. మీరు ప్రతి ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇండ్లు 35 నుంచి 40 ఇండ్లు ఒకటి బాగా గుర్తించుకోండి, 35 నుంచి 40 ఇండ్లు నేను తీసుకొచ్చి మీకు అందరికీ ఇస్తా అని చెప్పి సభాముఖంగా కోరుచున్నాను. గౌతాపూర్ గ్రామంలో నాయకులంతా ఏకమైనరు. గతంలో వాళ్ళు చేసిండ్రు, ఇప్పుడు వాళ్ళు తప్పుకుంటలేరు. పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నది, అందరు ఏకమైనరు, అందరం కలిసి మద్దతు ఇచ్చి గెలిపిస్తున్నాం. నేడు గౌతాపూర్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా మా ఊరందరి ఉమ్మడి అభ్యర్థి అనుకోండి, మేమందరము పెద్దలు ప్రతి కులస్తులు నిర్ణయం చేసి జన్య సుజనను ఏకగ్రీవంగా ఎన్నిక అందం అనుకున్నాము. కానీ అవతలి వాళ్ళు కూడా పోటీలో ఉంటామో లేదో తెలియని అయోమయంలో పడి మొన్నటి వరకు కూడా 2 నామినేషన్లు వేసి భయపడి ఒకరు విరమించుకొని ఒకరు ఫీల్డ్లో ఉన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా కానీ మేము గౌతాపూర్లో మా ఉమ్మడి అభ్యర్థి, అందరి మెప్పు పొందిన అభ్యర్థి జన్య సుజన, కత్తెర గుర్తు కంపల్సరీ 200-300లకు తగ్గకుండా మెజార్టీతో గెలుస్తుంది. 10కి 10 వార్డులు ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు గౌతాపూర్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి జన్య సుజన గారికి మేమందరము గౌతాపూర్ గ్రామంలో అందరము ఏకతాటి పైకి వచ్చి ఆమెకు మద్దతు తెలుపుతున్నాము. గతంలో ఇంతకుముందున్న సర్పంచ్కు 2 సార్లు చేసినందుకు ఆయన విడ్రా అయ్యి ఇనాన్మాజ్ చేద్దామని మేము అడిగినాము. ఆయనకు మళ్ళీ నేను చేస్తానంటే మేము పోటీలో ఉంటామని మేము పోటీలో ఉన్నాము. ఈరోజు 10 సంవత్సరాలు వాళ్ళు ఉండి గ్రామంలో ఒక్క అభివృద్ధి పని చేయలేదు. గతంలో మా దగ్గర మసీదు ఉంది, మీరు వెళ్తే మీకు కనిపిస్తుంది, అక్కడ 50 లక్షల రూపాయలు మీకు ఇస్తున్నా అని చెప్పి రోహితుడు వచ్చి ఒక శిలాపాకం వేసిపోయిండు. ఆ ₹1 రాలేదు. మళ్ళీ ఎమ్మెల్యే తీసుకున్నారో మా నాయకులు తీసుకున్నారో వాళ్ళకే ఎరక. మేము మనోరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, కాంగ్రెస్ నాటి గెలిచిన తర్వాత మా గ్రామంలో 40 లక్షల రూపాయల సీసీ రోడ్లు వేసుకున్నాం. 80 మందికి రేషన్ కార్డులు ఇప్పించినాం. 25 మందికి ఇందిరమ్మలు ఇప్పించినాం. గతంలో ఒక్క ఇందిరమ్మ 10 సంవత్సరాల లోపల ఒక్క ఇందిరమ్మ ఇల్లు రాలేదు మన గ్రామానికి. ఎలక్షన్ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, డబుల్ లేదు, సింగిల్ లేదు, యాది లేదు. లాస్ట్కు మొన్న ఎలక్షన్ వచ్చే ముందు, ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు మీ ఎస్సీ కార్పొరేషన్ ఇప్పిస్తా అని చెప్పి మా గతంలో నాయకులు వాళ్ళకు ఎస్సీలకు మబ్బ పెట్టి వాళ్ళ దగ్గర ఏమేమో డబ్బులు తీసుకున్నారు, ఇన్నాగానే తీసుకున్నారు. దీని వాస్తవం
ఒక్క ఊరికిట మాకు వేయలేరు మా ఎస్సీలకు ఒక్క దళిత బంధు స్కీమ్ వేయలేదు, బీసీ బంధు వేయలేదు, దళిత వేయలేదు, ఇందిరా మిన్ను లేదు. ఈరోజు మనోహర్ రెడ్డి గారి వాళ్ళు అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ నుంచి మా జన్య సుజన గారికి మా గ్రామం పెద్దలందరూ మా నరేందర్ రెడ్డి అన్న గారు, మహేందర్ రెడ్డి గారు, దస్తప్ప గారు, మల్రెడ్డి గారు 10 వాళ్ళ అందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి ఈరోజు మేము గెలిపిస్తున్నాం. మళ్ళీ అవతల పార్టీ వాళ్ళు చెప్తున్నారు మా మీన అంటే వాళ్ళు ఓడిపోయేటట్ల పరిస్థితి వాళ్ళకి కనిపించడానికే మా మీన బదలాం లేపుతున్నారు. వాళ్ళు గెలిస్తే అది చేస్తారు, ఆ దౌర్జన్యం చేస్తున్నారు కానీ అది అబద్ధం. అది దౌర్జన్యం లేదు, ఏం లేదు. వాళ్ళు ఓడిపోయేటందుకే మా మీద బదలాం లేపి వాళ్ళు ఒకటి మంచిగా చేసుకోవాలని చూస్తున్నారు. అలాంటిది ఏమీ లేకపోతే దౌర్జన్యం లేదు, ఏం లేదు. మేము మనోహర్ రెడ్డి గారి సహకారంతో గౌతాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ ముగించుకుంటున్నాం. బలపరిచిన జన్య సుజన్న గారికి ధన్యవాదాలు. పెద్దలు నాగప్ప గారికి, నరేందర్ రెడ్డి గారికి, మహేందర్ రెడ్డి గారికి, రాజు పటేల్ గారికి, దస్తాబ్ గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు పోటీ ఉండటమే మాకు మజాగా అనిపిస్తుంది. ఎక్కడ వాడిపోయినా ఫస్ట్ నుంచి 10 వార్ వరకు ఎక్కడ పోయినా కానీ మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఏడవతే కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అని ననాదాలతో ఊరు ఒకటై ఆమెని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని కోరుకుంటున్నాం. ఆయన ఏదైనా మేము కాంప్రమైజ్ అయ్యామని మాకు ఇబ్బంది కలిగితే ఉంటేనే మజా వస్తుంది. మాకు ఉండి ఎంతపడి గెలిపిద్దామని ఆశతోని ఇప్పటిదాకా చేసిన అరాచకాలు, అన్యాయాలు అందరికీ తెలుసు ఊరంతా. అలా అని చెప్పి అందరు రెడ్డిలు కానీ ఒకటే, ఎస్సీలు అయితే మాకు బ్రహ్మరథం పడుతుంది, ఎస్సీ కాలనీ పోతుంటే. అలా అని చెప్పి ఆయన పోటీలో ఉండటమే మాకు చాలా మంచిగా అయింది. ఉండి ఎలా ఓడిపోతాడో చూద్దామని ఏదో ఆతృతతోనే ఉన్నాం. 11 తారీఖు ఎప్పుడైతుందో, 11 తారీఖు సాయంత్రం ఏమవుతుందో అని చూస్తున్నాము. ఇంతకుముందు వాళ్ళు చేసిన పనులు కానీ, ఇంతకుముందు ఉన్న 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఒక్క శ్మశాన వాటిక లేదు మా ఊళ్ళో, ఒక శ్మశాన వాటిక గ్రౌండ్ లేదు. ముస్లింలు తీసుకుపోయి నీళ్ళలో పెడుతున్నారు. దానికోసం మేము ఎంతో ప్రయత్నం చేసినాం. ఎంత కష్టమైనా కానీ ముస్లింలకు 100%గా వాళ్ళకు శ్మశాన వాటిక ఇప్పిస్తాం. మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో 100% ఇప్పిస్తాం. మేము ఇక్కడ బీసీ శ్మశాన వాటిక ఉంది, దానికి గ్రౌండ్ లేదు. పెద్ద జాగ ఉంది, దాన్ని మొత్తం అందరు ఆక్రమించుకొని దాన్ని చాలా చిన్న జాగాగా చేసారు. ఇప్పుడు ఎవరన్నా చనిపోతే ఒకరి గుంతలో ఒకరిని పెడుతున్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నాగప్ప గారు చాలా వర్క్ చేస్తారనే ఆశతోటి ఆయనకు అందరం మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.